భారతదేశానికి సంబంధించినటువంటి మసాలాలకి విదేశాలలో నిషేధం ఎదుర్కోవడం అంటే మన ఉత్పత్తులు ఎప్పుడైతే మంచి సేల్స్ వస్తాయో వెంటనే దెబ్బతీయడానికి కార్పొరేట్ శక్తుల రంగంలోకి దిగిపోతే తాజాగా భారత్కి చెందిన ప్రముఖ కంపెనీల మసాలా ఉత్పత్తుల మీద విదేశాల్లో వరుసగా ఆంక్షలు విధిస్తున్నారు. ఇటీవల ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా మీద సింగపూర్ నిషేధం విధిస్తే తాజాగా ఎవరెస్ట్తో పాటు మరో కంపెనీ మీద హాంకాంగ్ వేటు వేసింది. ఎండిహెచ్ సంస్థ తయారు చేస్తున్న సాంబార్ మసాలా ఎవరెస్ట్ ఆహార ఉత్పత్తుల మీద కూడా వేటు వేసింది. ఈ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉంటున్నదని అందుకే నిషేధిస్తున్నామని స్పష్టం చేసింది. ఇది పురుగుల మందని దానివల్ల ప్రాణానికి ముప్పని స్పష్టం చేసింది. ఈ నెల 5వ తేదీనే వాటిని బ్యాన్ చేసినట్టు హాంకాంగ్ ఆహార భద్రతా విభాగమైన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ ప్రకటించింది. సాధారణ తనిఖీల్లో భాగంగా అన్ని ఆహార పదార్థాలను పరిశీలిస్తే ఎండిహెచ్ గ్రూప్కి చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, సాంబార్ మసాలా పౌడర్, కర్రీ పౌడర్లో పెస్టిసైడ్ ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్టు గుర్తించామని అధికారులు చెప్పారు. మొత్తం 3 రిటైల్ అవుట్లెట్స్ నుంచి ఈ ప్యాక్లను పరిశీలించామని వెల్లడించారు. దీంతో ఆ ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలోనూ ఇదే రసాయనం ఉందని వెల్లడించారు. ఇది క్యాన్సర్ కారకాల జాబితాలో ఉందని పేర్కొన్నారు. అంతకుముందు భారత్ నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ చేపల కూర మసాలాలో పరిమితికి మించి పురుగు మందు అవశేషాలు ఉన్నట్టు సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఎస్ఎఫ్ఏ ఆరోపించింది. దీంతో ఫిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఎస్ఎఫ్ఏ ఆదేశించింది. హాంకాంగ్లో సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకుంటున్నట్టు సింగపూర్ తెలిపింది. ఉత్పత్తులు వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలని ఎస్పీ ముత్తయ్య అండ్ సన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి సూచించింది. అయితే ఈ ఆరోపణ మీద ఎవరెస్ట్ కంపెనీ ఇంకా స్పందించలేదు. మరోవైపు జూన్ 2023లో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ 11 రాష్ట్రాల నుండి ఎవరెస్ట్ సాంబార్ మసాలా, గరం మసాలాలతో పాటు నెస్లే మ్యాగీ మసాలా, మ్యాజిక్ రీకాల్ చేయాలని ఆదేశించింది. ఉత్పత్తులు విరోచనాలు, వికారం కలిగించే బ్యాక్టీరియా అయిన సాల్మోనెల్లాకు పాజిటివ్ పరీక్షించినటువంటి తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 2019లో సాల్మోనెల్లా కాలుష్యం కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో పంపిణీ చేసిన సాంబార్ మసాలాను రీకాల్ చేయమని ఎండిహెచ్ని కోరింది.